హాయ్ అండి, వెల్కమ్ టు ఆర్గానిక్ ఫార్మింగ్. మన ఆరోగ్యం మన చేతుల్లో. కానీ ఇవాళ వీడియో వచ్చేసి మల్లె చెట్టు ఆరోగ్యం చూద్దాం. ఇదివరకే మల్లె చెట్టు ఆరోగ్యం చూసాం కదా, మళ్ళీ ఏంటి అంటున్నారా? ఇది తీగ మల్లె అండి, ఒక్క రిక్కతో పూస్తుంది. నేను ఇచ్చిన కంపోస్ట్ కానీ లిక్విడ్ ఫర్టిలైజర్ కానీ చాలా బాగా పనిచేసింది దీనికి. ఇది లాంగ్ వీడియో డిస్క్రిప్షన్లో పెడతానండి, చూడండి ఒకసారి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇది రోజ్ మల్లె అండి, రోజ్ ఫ్లవర్ లాగా ముద్దగా పూస్తుంది. ఇది మీకు లాస్ట్లో చూపిస్తా లైవ్లోనే ఎంత బాగా ఇంప్రూవ్మెంట్ వచ్చిందో ఈ మల్లె చెట్టు అనేది. మోడు వారిపోయి మీ మాట వినను అంటుందా మీ మల్లె చెట్టు? దాదాపుగా ఎండాకాలం కూడా అయిపోవచ్చింది కదా, అయినా మీ మల్లె చెట్టు మాట వినడం లేదా? అయితే ఈజీగా ఇంట్లోనే దొరికే వాటితోనే కంపోస్ట్ కానీ లేదా లిక్విడ్ ఫర్టిలైజర్స్ కానీ చేసి ఇవ్వండి. బయట మార్కెట్కి వెళ్ళి షాప్కి వెళ్ళి డబ్బు పెట్టి కొనుక్కొచ్చే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా చేస్తున్నానండి, ఇంట్లో దొరికే వాటితోనే. ఫస్ట్ అయితే ఈ చెట్టుకున్న ఆకంతా తీసేయాలండి, రుబ్బేయాలి. ఈ ఆకుని ప్రూనింగ్ చేసి మనం ఇంట్లో తయారు చేసే కంపోస్ట్ ఇస్తేనే మన మాట వినేటట్టుంది ఈ మల్లె చెట్టు. చూసారు కదండి లైవ్లోనే ఎంత మొండికేసిందో ఈ మల్లె చెట్టు. ఇంతవరకు ఒక్క ఫ్లవర్ కూడా రాలేదండి. సమ్మర్ వచ్చి 4 నెలలైనా కూడా దీనికి ఫ్లవర్ రాలేదంటే చూడండి. మీకు ఒక డౌట్ రావచ్చు, మరి ఆ చెట్టుకి కేర్ తీసుకున్నట్టు ఈ చెట్టుకి ఎందుకు తీసుకోలేదు అని. ఎందుకంటే అంత పెద్ద గార్డెనింగ్ చేసే వరకు సమయం లేక ఈ చెట్టు దగ్గరికి రాలేకపోయినా అండి. మీరు చూసే ఉంటారు ఫామ్లో ఎంత వర్క్ ఉంటుందో. ఇప్పుడు మనం ప్రూనింగ్ చేసాం కదా, ఆ చెట్టు చుట్టూ సాయిల్ని అయితే కదిలించాలండి. ఆ చెట్టు కింద ఉన్న సాయిల్ మాత్రం గట్టిగా ఉండకూడదు, పొడి పొడిగా టీ పొడిలాగా ఉండాలి. అలా అయితేనే ఆ చెట్టు ఎదుగుదల అనేది చాలా బాగుంటుంది. నేను చెట్టు చుట్టూ కాల్వలాగా తీస్తున్న రౌండ్ షేప్లో. తీసిన తర్వాత ఏమి ఇస్తానో చూడండి. ఇక నేను ఎగ్సేల్స్ పొడి ఉంటుంది కదా, అది బనానా పీల్స్ పొడి, రెండు నేను ఎండబెట్టి మిక్సీ చేసుకున్నాను కదా, ఆ పొడి ఇస్తున్నానండి. చాలా మంచి రిజల్ట్ వస్తుందండి, 100% గ్యారంటీగా. ఇప్పుడు మీరు ఈ వీడియోలో లాస్ట్లో చూస్తురు నాకు ఎంత బాగా ఇంప్రూవ్మెంట్ వచ్చిందో. ఇది మొండికేసి ఉంది కదా అని నేను చాలానే ఇస్తున్నా. ఒక 4-5 స్పూన్లు చుట్టూరా ఇలా పోసుకోవాలి. ఇప్పుడే వాటర్ అయితే ఇవ్వద్దండి, నెక్స్ట్ డే వాటర్ ఇవ్వాలి. నేను వాటర్ ఇద్దామనేసరికి వర్షం పడ్డది. చూసారు కదా ఇగురు స్టార్ట్ అయింది దీనికి. ఎంత బాగా ఇగురు వచ్చి ఒక్కొక్క మొగ్గ అయితే స్టార్ట్ అయింది కదా. నెక్స్ట్ లిక్విడ్ ద్రావణం ఏమి ఇవ్వాలి అంటే, మనకి కిచెన్ వేస్టేజ్లో పొటాటో కోసినప్పుడు పొటాటో పీల్, టమాటో తొక్కలు, ఉల్లిపాయ తొక్కలు, పొటాటో కడిగిన వాటర్ ఇవి ఉంటాయి కదా, ఇంకా పప్పు కడిగిన వాటర్, బియ్యం కడిగిన వాటర్ అదే రోజు అయితే డైరెక్ట్ అలాగే ఇవ్వచ్చండి. ఫర్మెంటేషన్ చేస్తే మాత్రం 1:5 రేషియోలో వాటర్ ఇచ్చి ఈ చెట్లకు అనేటివి ఇవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసి మామిడి పిక్కలకి కొద్దో గొప్ప ఆ కాండం అనేది ఉంటుంది కదా అండి, కోసిన తర్వాత కొంచెం అయితే ఉంటుంది కదా, అది నేను వాటర్లో వేసుకున్నానండి. ఇంకా దాన్ని మొత్తం ఇలా పిసికేస్తే కొంచెం గూగం అయితే వచ్చింది, 3 టెంకలు. ఈ వాటర్ మల్లె చెట్లు అయితే చాలా బాగా ఇష్టపడతాయండి. ఇంకా నిమ్మ తొక్కలు రసం పిండేసి బయట పడేస్తూ ఉంటాం కదా, అవి కూడా వాటర్లో వేసి ఇచ్చామంటే మంచి పూత అయితే స్టార్ట్ అవుతుంది. చూసారు కదండి రిజల్ట్ అనేది ఎంత బాగా వచ్చిందో. స్టెప్ బై స్టెప్ మీకు ఈ వీడియోలో చూపించాను కదా. మొగ్గ అయితే స్టార్ట్ అయిందండి. మొగ్గ కంటే ఆకే ఎక్కువ బుషిగా తయారైంది. మళ్ళీ తీయాలి, ఈ ప్రూనింగ్ చేసుకోవాలి ఆకు అనేది. ఈ ఆకు ప్రూనింగ్ చేసిన తర్వాత ఆ మొగ్గ అనేది పెద్ద సైజులో వచ్చేస్తుంది. మళ్ళీ చిగురు అయితే స్టార్ట్ అయ్యి మళ్ళీ మొగ్గ అయితే తయారవుతుందండి. మనం మల్లె చెట్లకి ఎప్పుడు ఆకులు అనేటివి ఉంచకూడదు. ఆకులు అనేటివి ప్రూనింగ్ చేస్తేనే మొగ్గ అనేది స్టార్ట్ అవుతుంది.
ఇది చిన్న సైజులో ఎందుకు ఉంది అంటే ఇది రోజ్ మల్లె కాబట్టి ఇంత చిన్న సైజులో ఉంది. మన తీగ మల్లె అయితే చాలా బాగా కనబడేటివి మొగ్గలు అనేటివి. గార్డెనింగ్ చేసే వాళ్ళైతే చాలామంది ఆన్లైన్లో కోకోపీట్ కానీ, నీమ్ పౌడర్ కానీ, పల్లి చెక్క కానీ ఇలా డబ్బులు పెట్టి ఆ చెట్లకి ఇస్తూ ఉంటారు. కానీ నేను మాత్రం ఇంట్లోవే కిచెన్ వేస్ట్ నుండి వచ్చేటివి చెట్ల ఆకులు కానీ, ఇంకా పశువుల ఎరువు కానీ, కట్టెల బూడిద కానీ, కట్టెల బొగ్గు ఇలాంటివే వాడుతూ ఉంటానండి. ఇది 3rd స్టేజ్ అండి. మొగ్గ అయితే తయారైంది. ఆ మొగ్గ నేను తెంపుతున్నాను, మీకు చూపిస్తా ఎన్ని మొగ్గలు వచ్చాయో. నాకు ఏది అందుబాటులో ఉంటే అది ఇచ్చేస్తూ ఉంటానండి చెట్లకి. ఇప్పటివరకు ఏది కొనలేదు, ఏ కంపోస్ట్ కానీ నేను కొనలేదండి. మనకి మంచి పశువుల ఎరువు ఉంది, కిచెన్ వేస్ట్ నుండి వచ్చే కంపోస్ట్ ఉంది. ఇవన్నీ ఉండగా మనం బయట కొనడం ఎందుకండి? నాకు ఏం కొనకున్నా ఇంత మంచి ఫ్లవరింగ్ వస్తుంది. ఇంకా మన ఫామ్లో ఫ్రూట్స్ కానీ, వెజిటేబుల్స్ కానీ నాకైతే చాలా బాగా వస్తున్నాయండి. చెప్పాను కదా రోజ్ మల్లె అని. ఈ మొగ్గ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ నేను ఈ ఆకంతా ప్రూనింగ్ చేస్తా. మళ్ళీ మనకైతే మొగ్గ స్టార్ట్ అవుతుంది. చూశారు కదండి లైవ్లోనే ఎంత మంచి స్టెప్ బై స్టెప్ చూపించానో మల్లె చెట్టు కేరింగ్ గురించి. మీరు కూడా ఇలా ఒక కుండీలో పెట్టుకొని మీ చేతుల మీదుగా మీకు కిచెన్లో వచ్చే వేస్టేజ్తోని ఇలా అన్ని చెట్లని పెట్టుకొని పచ్చదనాన్ని కాపాడతారని ఆశిస్తున్నానండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు మరి. చూసినందుకు ధన్యవాదములు. మీ ఆర్గానిక్ ఫార్మింగ్. మల్లె చెట్టు ఆరోగ్యం మన చేతుల్లోనే కదండి. ఏమంటారు?